అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. అన్యజనుల మధ్య దేవుని నామము దూషింపబడేలా మన ప్రవర్తన ఉండకూడదు. ఎవరిలో అయితే పాపము, అబద్ధము, దుర్మార్గత, నిర్దయ ఉంటుందో ఇలాంటి వారు దేవుని నామాన్ని అన్యజనుల మధ్య దూషించేలా ప్రవర్తిస్తుంటారు. మన హృదయంలో నీతి ఉండాలి, ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి, మంచితనం ఉండాలి. ఆత్మ ఫలాలను మనం ఫలించాలి. గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటున్నారు, ఆత్మ ఫలాలను ఫలించండి. మంచితనము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశ నిగ్రహము, ఇవన్నీ కూడా మంచి ఫలాలను మనం ఫలించేటువంటి వారముగా ఉంటే మన ద్వారా తండ్రి మహిమపరచబడతాడు. మీరు బహుగా ఫలించినచో తండ్రి, పరలోకపు తండ్రి మహిమపరచబడును. దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అంతేకాని దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడే విధంగా మనం ఉండకూడదు. శ్రీధర్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పెద్ద పేరుగాంచినటువంటి సంఘములో సంఘ సభ్యుడిగా ఉన్నాడంట. సంఘ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొనేవాడు. ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడికి అందరికంటే ముందుగా పరిగెత్తి అన్నీ కూడా సక్రమపరిచేవాడు. చైర్స్ తీయడము, బ్యానర్స్ కట్టడము, ఉపవాస ప్రార్థనలకు అటెండ్ కావడము, అందరినీ కూడా చాలా చక్కగా మరి వారితో స్నేహంగా కలిసిమెలిసి తిరిగేవాడు. ఇట్లా ఉన్నటువంటి శ్రీధర్లో దుర్లక్షణం ఒకటి ఉంది. ఏంటయ్యా అతనిలో ఉన్న దుర్లక్ష్యం అంటే అతను అప్పులు చేసేవాడు. ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వారికి తన కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ చెప్పుకొని, ప్లీజ్ కొంచెం దయచేసి నాకు సహాయం చేస్తారా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కొంచెం అప్పు ఇచ్చినట్లయితే మీ అప్పు నేను త్వరగా తీరుస్తాను అని చెప్పి తనకు తోచిన వాళ్ళందరి దగ్గర, ఎవరి దగ్గర పడితే వారి దగ్గర బాగా అప్పులు చేశాడు. అప్పులు చేయడం మాత్రమే కాదు, కానీ అతన్ని తిరిగి ఎవరైనా సరే, ఏమయ్యా శ్రీధర్, మొన్న అప్పు తీసుకున్నావు కదా, నా అప్పు నాకు ఎప్పుడు తిరిగి చెల్లిస్తావు అని మాట్లాడితే వారిని తీవ్రంగా దుర్భాషలాడడం. ఏమన్నా పారిపోతానా, చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు, నేను ఎక్కడికి పారిపోనులే, మీ అప్పు తిరిగి చెల్లిస్తాను అని చెప్పి అప్పు చెల్లించేవాడు కాదు. సంవత్సరాలు గడుస్తుంటాయి కానీ అతడు తిరిగి ఎవరి అప్పు చెల్లించలేదు. దుర్భాషలాడడం, వారిని బెదిరించడం, వారి హృదయాన్ని గాయపెట్టి మాట్లాడడం, ఇట్లా చేసుకుంటూ శ్రీధరు మళ్ళీ సంఘంలో చక్కగా సంఘ పెద్దగా ఉంటూ అన్ని కార్యక్రమాలను చాలా హుషారుగా చేస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఆ సంఘంలో ఉజ్జీవ సభలను ఏర్పాటు చేసినారు. ఉజ్జీవ సభలను ఏర్పాటు చేసి పాస్టర్ గారు కరపత్రాలు ఇచ్చి ఈ ఉన్నటువంటి సంఘ పెద్దలలో కొంతమందిని అందరినీ బ్యాచ్లుగా చేసి గ్రూపులుగా విడగొట్టి, మీరు ఈ ప్రాంతానికి వెళ్ళి మరి కరపత్రాలు ఇవ్వండి, కొంతమంది ఈ ప్రాంతానికి వెళ్ళి కరపత్రాలు ఇవ్వండి అని చెప్పి కరపత్రాలను వీరి చేతికిచ్చి ప్యాంప్లెట్స్ను ఈ కొంతమందిని కొన్ని ప్రాంతాలకు పంపించారంట. శ్రీధర్ ఉన్నటువంటి గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెయిన్ రోడ్లో ఉన్నటువంటి షాప్స్ అన్నిటికీ కూడా కరపత్రాలు ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారు. ఒక బట్టల షాపు దగ్గరికి వెళ్ళి కరపత్రం ఇచ్చారు. ఏమండి, 3 రోజులు ఉజ్జీవ సభలు ఏర్పాటు చేశాం, మా చర్చి వాళ్ళం పలానా గ్రౌండ్లో, దయచేసి మీరందరూ రావాలి, మీ కుటుంబీకులను, మీ స్నేహితులను అందరినీ కూడా దయచేసి తప్పకుండా తీసుకురండి, ప్రభు వారు మీకు తప్పక మేలు చేస్తాడని చెప్పి వీళ్ళు కరపత్రాలు ఇస్తూ ఉన్నారు. ఈ కరపత్రం తీసుకున్నటువంటి ఆ బట్టల షాపు యజమాని ఆ గుంపులో శ్రీధర్ ఉండడాన్ని గమనించి ఒకంత విస్తుపోతూ, ఈ శ్రీధర్, ఈ వ్యక్తి మీ చర్చికేనా వచ్చేది అన్నాడంట. అందులో ఉన్నటువంటి వారు, అవునండి, ఇతడు మా చర్చికే వచ్చేది, ఇతడు ఎంతకాలం నుంచి వస్తున్నాడు చర్చికి అని అడిగినాడంట. చాలా సంవత్సరాల నుంచి ఇతడు మా చర్చికేనండి వచ్చేది, చాలా చురుగ్గా అన్ని విషయాల్లో కూడా పాల్గొంటూ ఉంటాడు, చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాడు, చాలా సీనియర్ అని చెప్పినారంట. ఓహో అవునా, అయితే ఈ శ్రీధర్కు కూడా యేసుప్రభు దేవుడేనా అన్నాడంట. అవునండి, మా అందరికి కూడా యేసుప్రభు అండి దేవుడు, శ్రీధర్కి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడండి అన్నారంట. ఈ శ్రీధర్కే గనక యేసు దేవుడైతే ఆ యేసు నాకు అక్కర్లేదు అన్నాడంట. అనేసరికి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారంట. అప్పుడు ఆ షాపు యజమాని కరపత్రం తిరిగి ఇచ్చేస్తూ, అవునయ్యా, ఈ శ్రీధర్ లాంటి వాణ్ణి మార్చలేని యేసు నాకు అక్కర్లేడు, అలాంటి దేవుడు నాకు అక్కర్లేదు. ఎందుకంటే ఇతడు దాదాపుగా నా వద్ద 6-7 సంవత్సరాల క్రితం అప్పు తీసుకున్నాడు.
ఇంతవరకు నా అప్పును చెల్లించలేదు, అడిగితే నా మీదికి కసుబుసుమంటున్నాడు. చాలా కోపం ఇతనికి, మాట మీద నిలబడే వ్యక్తి కాదు ఇతను, చాలా దుర్భాషలాడతాడు. ఇతన్ని మార్చలేని యేసు దేవుడు ఎట్లా అవుతాడు? కాబట్టి ఇలాంటి వానికి యేసు దేవుడైతే ఆ యేసు నాకు అక్కర్లేదు అన్నాడంట. దేవుని బిడ్డలారా గమనించండి, ఇందాక మనం వాక్యంలో చూసుకున్నట్టు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా అన్య జనుల మధ్య దేవుని నామం దూషించబడుతున్నది. ఈ వాక్యం కరెక్టేనండి. ఈ అంత్య దినాల్లో ఈ వాక్యం యొక్క నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మాదిరి లేని క్రైస్తవులుగా యేసు నామము, దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడే విధంగా ప్రవర్తిస్తున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవుని పోలి మనం నడుచుకోవాలి. దేవుని స్వభావాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత సాత్వికుడు, తండ్రికి ఇష్టమైన కార్యము ఆయన ఎల్లప్పుడూ చేయుచున్నాడు గనుక తండ్రి ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదు. తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చాను, భూమి మీద నిన్ను మహిమపరిచాను అని ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికునిగా, పరిశుద్ధునిగా, దీనునిగా, తన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేస్తూ, తన్ను బాధ పెట్టినటువంటి వారి విషయంలో క్షమిస్తూ, ఎన్నో విషయంలో ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ఆయన తండ్రి గుణలక్షణాలను ఈ లోకంలో చూపించాడు. మరి ఆయనను నమ్ముకున్నటువంటి మనం, ఆయన పేరు పెట్టుకున్నటువంటి మనం, మేము యేసుప్రభు బిడ్డలం, మేము క్రైస్తవులం అని చెప్పుకుంటూ శత్రువులను క్షమించలేని మనసు మనం కలిగి ఉన్నట్లయితే మనము ఆయనకు బిడ్డలము అని చెప్పుకునే అర్హత మనకు లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేతపట్టుకొని ఓర్పు లేకపోతే, సహనము లేకపోతే, మాట యందు నిలబడకపోతే, మనం మాట తప్పేవారుగా ఉంటే యేసుక్రీస్తు బిడ్డలం అనిపించుకునే అర్హత మనకు అసలు ఏమాత్రము లేదు. అందుకొరకే వాక్యం సెలవిస్తుంది, వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా. దయచేసి దేవుని బిడ్డలారా గమనించండి, మనల్ని బట్టి దేవుడు మహిమపరచాలి, మనల్ని బట్టి దేవుడు ఘనపరచబడాలి, మన ద్వారా అనేకులు మేలు పొందాలి, అనేకులు దేవుని యొక్క నామమును విశ్వసించాలి, అనేకులు దెయ్యాలు పట్టిన వారు విడిపించబడాలి, రోగులు మనం మాట్లాడుతుంటేనే వారు స్వస్థపరచబడాలి, బంధకాలు ఉన్నవారు విముక్తిని సంపాదించుకోవాలి, అసమాధానంగా ఉన్నటువంటి ప్రాంతంలోకి మనం అడుగుపెట్టిన వెంటనే వారి కుటుంబాల్లో సమాధానం కలిగే విధంగా ఉండాలి. అంతేగాని ఇద్దరికి మధ్య సమాధానం పాడు చేసేవారుగా మనం ఉండకూడదు, ఇద్దరికి మధ్య ఐక్యతను పాడు చేసేవారుగా మనం ఉండకూడదు, పుల్లలు పెట్టేవారుగా మనం ఉండకూడదు, చాడీలు చెప్పేవారుగా మనం ఉండకూడదు, కొండెములు చెప్పేవారుగా మనం ఉండకూడదు. ఇవన్నీ దేవుని బిడ్డల లక్షణాలు కావు. దేవుణ్ణి మోసుకున్నటువంటి మనం, దేవుణ్ణి కలిగినటువంటి మనం ఎక్కడికి వెళ్ళినా నడిచే బైబిల్లాగా మనం ఉండాలి. మనల్ని చూసిన వెంటనే అయ్యా మీరు యేసు ప్రభువా అనే విధంగా క్రీస్తును పోలి నడుచుకోవాలనేదే దేవుని యొక్క వాంఛ. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన బిడ్డ, మన ద్వారా దేవుడు ఘనపరచబడాలి, కానీ మన ద్వారా దేవుడు అన్యజనుల మధ్య అవమానపరచబడకూడదు. కాబట్టి సత్ప్రవర్తనను కలిగి, శుద్ధ హృదయం కలిగి, మంచితనము కలిగి, నీతిని కలిగి, యథార్థతను కలిగి, సత్యమును కలిగి మనం నడుచుకోవాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. నీతి కలిగిన ప్రవర్తన మనకు అవసరం. అబద్ధములను, వ్యర్థమైన వాటిని నాకు దూరము చేయము, నిర్దోషమైన చేతులను, శుద్ధ హృదయము నాకు దయచేయమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. ప్రభువా, నీకు ఆయాసకరమైన, నీకు హేయకరమైన, నేను గ్రహించలేని, నాలో ఉన్నటువంటి తప్పులను కొన్నిసార్లు నేను గమనించుకోలేకపోతుంటాను ప్రభువా. నేను గ్రహించలేని, గమనించలేని పాపములు ఏవి నన్ను ఏలుబడి చేస్తున్నవో వాటన్నిటి నుంచి నాకు విడిపించు ప్రభువా. నన్ను నీ రూపులోకి మార్చు ప్రభువా. నీలాంటి సారూప్యం నేను కలిగి జీవించుటకు నాకు సహాయం చేయతండి. నా మాట, నడక, నడత, ప్రవర్తన, సమస్త వ్యక్తిత్వం కూడా నిన్ను కలిగి జీవించాలి ప్రభువా. దయచేసి నాకు కృప చూపించు తండ్రి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. ఎక్కడ ఏ విషయంలోనైనా సరే ప్రభువా, నేను తప్పిపోయి నిన్ను అన్యజనుల ముందు నీ నామమును అవమానపరిచానా, దయచేసి నన్ను క్షమించు తండ్రి. నీతి కలిగిన ప్రవర్తన నాకు దయచేయి తండ్రి అని ప్రార్థిస్తే ప్రభు తప్పకుండా మనకు కృప చూపిస్తాడు. మనల్ని చూసిన వారు నీలాంటి వానికి యేసు దేవుడైతే ఆ యేసు నాకు అక్కర్లేదు అనే విధంగా మనం ఉండకూడదు. నీలాంటి వారికి యేసు దేవుడా, నీవు నా ఇంటికి వస్తే చాలు, నీ దేవుడు నా ఇంటికి వచ్చినట్లే. మీరు ఎక్కడికి వచ్చినా యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను కూడా, తండ్రి కూడా మీతో వచ్చి అక్కడ నివసిస్తామన్నారు. అలాగ దేవుణ్ణి మోసుకుని పోయేవారుగా మనం ఉండాలనేది దేవుని యొక్క వాంఛ. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన బిడ్డ, దేవుణ్ణి ఘనపరిచేవారుగా మనం ఉందాం, దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం ఉందాం. అంతేకాని మన అట్టడుగు జీవిత మరుగుజ్జుతనం బట్టి, ఆత్మీయంగా ఎదగలేని స్థితిని బట్టి, మాట తప్పే స్థితిని బట్టి, ఎదిరించే స్థితిని బట్టి, అనేకులు దూషించే స్థితిని బట్టి మన తండ్రిని ఎక్కడ కూడా అవమానపరచకుండా చూసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాట్లాడుతున్నటువంటి చక్కని వాక్యానికి నీకు వందనాలు. వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా
అన్యజనుల మధ్య దేవుని నామము దూషించబడుచున్నది. ఓ నా తండ్రి, మమ్మల్ని క్షమించండి. ఎంతమంది అన్యులు అపహసిస్తున్నారు. యేసు దేవుడు, యేసు ప్రభు బిడ్డలంటే, బోధకులు, పాస్టర్స్ అంటే అపహసించే స్థాయికి మేము రాకూడదు నాయన. మీ నామాన్ని అపహసించే స్థాయికి మేము దిగజారిపోకూడదు ప్రభువా. దయచేసి తండ్రి మమ్మల్ని క్షమించండి. నీలాంటి వారికి యేసు దేవుడైతే ఆ దేవుడు నాకు అక్కర్లేదనే స్థితికి మేము ఎన్నడూ దిగజారకూడదు ప్రభువా. మీ నామమును దిగజార్చకూడదు, అవమానపరచకూడదు నాయన. దయచేసి తండ్రి మమ్మల్ని క్షమించండి. యేసు ఎంత గొప్పవాడు. ఇలాంటి పాపిన యేసు మార్చేసింది. ఇలాంటి గయ్యాలి గంపన దేవుడు ఎంత దీనులుగా చేశాడు. ఇలాంటి వ్యక్తిన దేవుడు ఎంత చక్కగా మార్చివేశాడు. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత శక్తిమంతుడు. యేసు ఎంతటికైనా సమర్థుడు. అసాధ్యమైన వాటిని ఆయన సాధ్యం చేయగల సమర్థుడు. ప్రజలు అవన్నీ కూడా చూసి మిమ్మల్ని ఘనపరచాలి నాయన. అంతేకాని మిమ్మల్ని అవమానపరిచే విధంగా మా మాటలు, మా చేష్టలు, మా ప్రవర్తన, మా వ్యక్తిత్వం, మా నడత ఉండకూడదు ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి. తమను తాము గ్రహించుకున్నకు సహాయం చేయండి. నీతి కలిగిన ప్రవర్తన కలిగి చక్కగా నడుచుకుని నిన్ను మహిమపరచుటకు సహాయం చేయండి. నా ప్రార్థన ఆలకించండి. ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. ప్రతి అక్కర్లు మీరు తీర్చండి. దురాత్మల బలం నుంచి విరగొట్టండి. అంధకార శక్తులు మీరు బంధించివేయండి. మీ ఆత్మను మాయందుంచండి. మీ కట్టడలు, మీ ఆజ్ఞలు, మీ విధులు అనుసరించి నడుచుకున్నట్టు మీ సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. నశించు దాన్ని వెదకి రక్షించడానికే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నీ సొంత జ్ఞానంతో, సొంత శక్తితో, సొంత ప్రయాసతో నీ పాపను మానుకోలేవు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి నీతిమంతులుగా, నిర్దోషులుగా చేస్తుంది. కాబట్టి కలువరి శిలువలో ఆయన కాచిన రక్తధారల చేత నీవు కడుగబడు. ఆ రక్తంలో నువ్వు కడుగబడితేనే నీకు నిత్య జీవము, పాపక్షమాపణ ఈ లోకంలో మీకు దొరుకుతుంది. పరలోక రాజ్యంలో స్థానం మనకు దొరుకుతుంది. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.